కర్ణాటక గెస్టెడ్ ప్రొబేషనరీ మెయిన్స్ 2026 ఫలితాలపై వివాదం. ఒకే పరీక్ష గదిలో నుండి 10 నుండి 15 మంది వరుసగా ఎంపిక. సో ఈ టాపిక్లోకి వెళ్తే, కర్ణాటక గవర్నమెంటు ఇటీవల విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఒకవైపు ఉద్యోగాలు కావాలని చెప్పి యువత ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే, ప్రభుత్వం కూడా త్వరలో ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా ఒక సైడ్ అయితే, ప్రస్తుతం ఆల్రెడీ కర్ణాటకలో 56,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ ప్రారంభించడం జరిగింది. సో అందులో భాగంగా ఇటీవల కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గెజిటెడ్ ప్రొబేషనరీ గ్రూప్ ఏ, గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇటీవల ప్రకటించింది. సో ఈ ఫలితాల మీద వివాదం నెలకొంది. సో వివాదం ముఖ్యంగా ఒకే పరీక్ష గదిలో నుండి వరుసగా 10 నుండి 15 మంది ఎంపికయ్యారని, అదేవిధంగా వరుసగా ఫ్రెండ్స్, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వరుసగా ఎంపికయ్యారని కొందరు విద్యార్థులు ఆరోపించడం జరిగింది. దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో నుంచి 1:3 సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి ఎంపిక చేయడం జరిగింది. సో ఒక్కసారిగా రిజల్ట్స్ తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఫలితాలను చూసి, ఇలా ఒకే గదిలో నుంచి వరుసగా ఎలా ఎంపిక అవుతారు, ఒకే ఫ్యామిలీ నుండి చాలామంది ఎలా ఎంపిక అవుతారు, ఇలాంటి అనుమానాలన్నీ చూసి పారదర్శకత లోపించింది ఎగ్జామ్లో అని చెప్పి అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. సో మరి ఈ ఆందోళన నేపథ్యంలో అటు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాట్లాడుతూ, విద్యార్థులు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనటువంటివి, అసత్యమైనది, సత్యదూరమైనది, ఎటువంటి ఆధారాలు లేకుండా వీళ్ళు చేసే ఆరోపణలకి ఎలాంటి విలువ లేదని, ఈ ఆరోపణల వల్ల మెరిట్లో ఇంటర్వ్యూకి క్వాలిఫై అయిన అభ్యర్థులకి మానసికంగా వీళ్ళు ఇబ్బంది కలిగించడం తప్ప, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూలను కూడా విజయవంతంగా నిర్వహిస్తామని, కర్ణాటక ప్రభుత్వం ఏదైతే 56,000 ఉద్యోగాలకి ప్రాసెస్లో పెడతామని చెప్పిందో, అవి కూడా తప్పకుండా ఖచ్చితమైనటువంటి పారదర్శకత్వంతో ఇలాంటి అవకతవకలకి తావివ్వకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరొక వైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ. ఈ రెండింటి మధ్య మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వరుస నెంబర్లతోటి ఎంపిక కావడం అనేది అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మాత్రం ఒప్పుకోవడం లేదు. పదే పదే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లోపాలు బయటపడుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది వ్యవస్థాగత నిర్లక్ష్యమని, ఇందులో ఎటువంటి ఉద్దేశం లేదని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. పదే పదే ప్రశ్నపత్రాల లీకేజీ, మూల్యాంకనలో అక్రమాలు ఈ విధంగా జరగడం వల్ల యువతలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని చెప్పేసి అటు ప్రతిపక్షం కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మరి చూడాలి ప్రభుత్వం మరి ఏం చేస్తుందన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.